సార్ శ్రీకాంత్ గారు, ఈ కల్తీ నెయ్యి ఫస్ట్ ఏమో జంతువులకు కలిపిన నెయ్యి అన్నారు, తర్వాత తీసుకొచ్చారు కల్తీ నెయ్యి అన్నారు, ఇప్పుడేమో రసాయనాల కలిపిన నెయ్యి అని ఒక రోజులు ప్రచారం చేశారు. కానీ అది కూడా పెద్దగా ఎక్కినట్లేదు. దాన్ని కూడా సైలెంట్ మోడ్లో పెట్టేశారు. ప్రస్తుతానికి అది సైలెంట్ మోడ్లోనే ఉంది. కానీ అసలైన పాయింట్ ఏంటంటే 2024 జూలైలో 4 ట్యాంకర్లను తిప్పి పంపామని ఈఓ గారు చెప్తున్నారు. ఆ నెయ్యిని వాడలేదని అప్పటి ఈఓ శ్యామలరావు చెప్పారు. కానీ ఈరోజు సిట్ రిపోర్ట్ చూస్తే 2024 ఆగస్టులో జూలైలో తిప్పి పంపిన 4 ట్యాంకర్లు మళ్ళీ తిరుమలకు చేరుకున్నాయి. ఎలా వచ్చాయి, ఎవరు రానిచ్చారు, వీటిని వాడేశారా, వాడేస్తే ఎవరు బాధ్యులు, అప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఒకటి ఈశ్వర్ గారు, ఈరోజు యాక్చువల్గా నేను ట్రావెల్లో ఉన్నాను, ఒక దేవస్థానంలోనే కూర్చున్నా, వెంకటేశ్వర స్వామి ఆలయంలో. వెరీ నైస్. నిజంగా నేను ఏమి మాట్లాడినా ఇంకా స్వామివారు మాట్లాడించినట్లే అనుకోవాలి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుకుంటే రాజకీయంగా దీన్ని వాడుకోవడం మొత్తంగా ఈ కూటమి ప్రభుత్వము సఫలీకృతం అవుతుందని అనుకుంటున్నారు. కానీ దీని వెనుక ఎప్పుడు ఏ దేవుడు శిక్షిస్తాడు అన్నది వాళ్ళు తెలియకోకుండా ఈ పని చేస్తున్నారు. కానీ తొందరలోనే రాసి పెట్టుకోండి ఈశ్వర్ గారు, రాజకీయంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని ఈ రకంగా వాడుకున్నటువంటి వీరిని తొందరలోనే, ఇంకా టైం ఎక్కువ కూడా లేదు, ఎందుకంటే దీనికి పీక్ స్టేజ్కి వచ్చేసింది. ఇది తొందరలోనే దేవుడు శిక్షించడం ఖాయం. దీని గురించి వారందరూ కూడా ఎవరెవరైతే చేసుకుంటున్నారో వారు అనుభవించడం కూడా ఖాయం అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. మనము చాలా సార్లు దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ శ్యామలరావు చెప్పినది 1కి 2 సార్లు, అప్పుడు ఆయన ఒక మాట మాట్లాడడము, చైర్మన్ ఒక మాట మాట్లాడడము, ఇటువంటి అంశాలంతా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. కాకపోతే నిన్నటి జరిగినటువంటి అంశాలలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆ పరకామణి గురించి కానీ ఈ నెయ్యి గురించి కానీ పూసగుచ్చినట్టు రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. దీన్ని జీర్ణించుకోలేక వారు దీన్ని వక్రీకరించి ఏదో ఒక విధంగా బురద చల్లనే ఉద్దేశంతో మాట్లాడుతూనే వస్తున్నారు. ఈ శ్యామలరావు గారు ఆ రోజు జరిగినటువంటి అంశాలలో అప్పుడు టిటిడి ప్రభుత్వంలోనే ఈ యొక్క నెయ్యిని 4 ట్యాంకర్లను వారు రిజెక్ట్ చేయడం జరిగింది. మరి తర్వాత వారు ఉన్నప్పుడే దాన్ని 2 నెలల తర్వాత మరీ వెనక్కి తీసుకోవడం జరిగింది. దాదాపు గత ప్రభుత్వంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ హయాంలో దాదాపు 2014-19లో 15 సార్లు ట్యాంకర్లు రిజెక్ట్ చేయడం జరిగింది. వైసీపీ హయాంలో మన ప్రభుత్వంలో దాదాపు 18 సార్లు ట్యాంకర్లు రిజెక్ట్ చేస్తూ వచ్చారు. దీనికి 2 NEBCL నుంచి 1, మళ్ళీ తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్ లో ఉన్నటువంటి ఒక రిపోర్టు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని 4 ట్యాంకర్లను వారే రిజెక్ట్ చేసి వారే దాన్ని మళ్ళీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి తీసుకొని ఈ నెయ్యిని దీన్ని దుష్ప్రచారం చేసి మన సనాతన ధర్మ పరిరక్షకుడు కూడా దీనికోసము మెట్లు కూడా ఆయన కూడా కడగడం జరిగింది. కానీ ఇటువంటి అంశాలంతా గమనిస్తే 2024 ఆగస్టులో తిరిగి వెళ్ళిపోయినటువంటి నెయ్యి ట్యాంకర్లు వచ్చాయంటే ఎలా వచ్చారు, ఎవరు అనుమతించారు, ఏంటి దీని వెనుకున్నటువంటి కుట్ర అర్థం కావట్లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఉన్నటువంటి నాయకులను కూటమి ప్రభుత్వంలో వారు విఫలమైపోయి సూపర్ 6లను అమలు చేయలేక దీనిలో లడ్డు నుంచి బోటు నుంచి మొదలు పెట్టారు. ఈ లడ్డు వరకు వచ్చేటప్పటికి ఇది ఆగి ఇలానే నడుస్తా ఉంది. ఇది బోటుది కానీ మధ్యలో ఏ విషయాలన్నీ కూడా అన్ని సమసిపోవడం జరిగింది. కానీ ఈ అంశాల మీద, ఈ లడ్డు పోటు మీద, ఈ లడ్డు నెయ్యి గురించి కానీ ఈ యొక్క మన పరకామణి గురించి కానీ ఒకటొకటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద వస్తూనే ఉన్నాయి. ఇది దేవుడు శిక్షించడం ఖాయం. తొందరలోనే ప్రతి ఒక్కరు కూడా దీనికి అనుభవించడం జరుగుతుంది.